In previous class, already discussed about non-homogeneous linear equations. So today discussing about homogeneous linear equations in matrices. So now, junior intermediate, mathematics 1A, matrices, part 19. So now discussing about homogeneous linear equations. సో సొల్యూషన్స్ ఆఫ్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో మనకి ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి తీసుకున్నాం. సో మనకి నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఎలా ఉంటాయి? a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు d1. కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము? హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి? a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక మనం ఏం తీసుకుంటున్నాము? హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇజ్ ఈక్వల్ టు ఏముంటుంది మనకి? 0. అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ ఈక్వేషన్ a3x ప్లస్ b3y ప్లస్ c3z ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక మన ఎక్స్ క్వశ్చన్స్ ఏంటి మనకి? a1, a2, a3. y క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి b1, b2, b3. z క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి c1, c2, c3. సో దానికి మనం ఎలా తీసుకుంటున్నాము? కోషెంట్ మ్యాట్రిక్స్ గా తీసుకుంటున్నాము. ఆ కోషెంట్ మ్యాట్రిక్స్ అనేది మనం ఎలా తీసుకుంటాం? క్యాపిటల్ ఏ. సో ఇక మనకి ఎక్స్ క్వశ్చన్స్ ఏంటండి? a1, a2, a3. y క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి b1, b2, b3. z క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి c1, c2, c3. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆ సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటున్నాం కాబట్టి ఇక మనకు అన్నోన్ వాల్యూస్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. సో ఆ ఎక్స్, వై, జెడ్ ని మనం ఎలా తీసుకుంటున్నాము? క్యాపిటల్ ఎక్స్ గా తీసుకుంటున్నాం. సో ఇజ్ ఈక్వల్ టు మనకి వాల్యూస్ ఏమున్నాయి? 0 ఉన్నాయి. సో అంటే ఆ 0 మ్యాట్రిక్స్ మనం ఎలా తీసుకోవచ్చు? ఓగా తీసుకుంటాం. సో ఇజ్ ఈక్వల్ టు 0, 0, 0. అంటే పైన తీసుకున్న మన హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ని మనం ఎలా తీసుకోవచ్చు? a ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఎలా తీసుకోవచ్చు అండి? a ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఒక 0 అనేది ఏంటి మనకి? నల్ మ్యాట్రిక్స్ కాబట్టి మన హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఎలా తీసుకోవచ్చు? ax ఇజ్ ఈక్వల్ టు 0. ఇక మనం ఏం చేయాలి? సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ax ఇజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం కాబట్టి ఇక మనం ఏం తీసుకోవాలి? ఓన్లీ కోషెంట్ మ్యాట్రిక్స్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు మనం గాస్ జార్డన్ మెథడ్ తీసుకున్నాము. గాస్ జార్డన్ మెథడ్ లో మనం ఏం తీసుకుంటాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటాం. సో అక్కడ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటి? కోషెంట్ మ్యాట్రిక్స్ అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని రెండింటిని కలిపి రాయగా వచ్చేది మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. కానీ ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటి మనకి? నల్ మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాము? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అన్నా ఇక మనకి కోషెంట్ మ్యాట్రిక్స్ అన్నా ఇక మనం ఏం తీసుకుంటామండి? ఏనే తీసుకుంటాం. సో మనకి ఆ ఏ అనే దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాము. దీని ఆర్డర్ ఎంత మనకి? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో అంటే దీని ఆర్డర్ ఎంత మనకి? 3/3 కాబట్టి ఇక మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? అయితే 3 అన్నా వస్తుంది, లేదంటే 3 కంటే తక్కువ వస్తుంది. ఇప్పుడు మనకి ర్యాంక్ ఏ అనేది 3 అయ్యింది అనుకోండి, అక్కడ మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది? ట్రివియల్ సొల్యూషన్. సో ర్యాంక్ ఏ 3 అయితే ఏమవుతుంది? ట్రివియల్ సొల్యూషన్. సో ట్రివియల్ సొల్యూషన్ అయితే మనకి ఏమవుతుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక మనకి రైట్ సైడ్ మనకి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనేది మనకి నల్ మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ ఏ అనేది 3 అయితే మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. అదే మనకి ర్యాంక్ ఏ అనేది లెస్ దాన్ 3 అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్నే మనం ఇక్కడ ఎలా తీసుకుంటాము? నాన్ ట్రివియల్ సొల్యూషన్ గా తీసుకుంటాం. సో ఇక మనకి ఏం తీసుకుంటున్నాం? హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాము. ఆ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి a3x ప్లస్ b3y ప్లస్ c3z ఇజ్ ఈక్వల్ టు 0. ఈ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేసుకుంటామండి? ax ఇజ్ ఈక్వల్ టు 0. అక్కడ 0 అనేది ఏంటి మనకి? నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి?
అక్కడ మనకి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ముందుగా ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ర్యాంక్ 3 అయితే మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది, ట్రివియల్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ అయితే మనకి సొల్యూషన్ అనేది ఏంటి, మనకి x is equal to y is equal to z is equal to 0. అదే మనకి ర్యాంక్ ఏ అనేది 3 కంటే తక్కువ అయింది అనుకోండి, నాన్ ట్రివియల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అయితే మనకి సొల్యూషన్ అనేది ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అని. సో కన్సిస్టెంట్ అయితే ఏంటి, మనకి ర్యాంక్ ఏ అనేది 3 అయితే ర్యాంక్ ఏ ర్యాంక్ ఏడి రెండు ఈక్వల్ అయితే కన్సిస్టెంట్ అంటున్నాం. సో కన్సిస్టెంట్ అంటే ఏంటి, మనకి కంపల్సరీ అక్కడ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే విధంగా ఇక మనకి ఈ క్వశ్చన్ మ్యాట్రిక్స్ కూడా మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. 3 అయితే ట్రివియల్ సొల్యూషన్, లెస్ దాన్ 3 అయితే నాన్ ట్రివియల్ సొల్యూషన్. సో ఇక మనకి ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా కన్సిస్టెంటే అవుతుంది. సో మనకి ఏం తీసుకుంటున్నాం, మనం హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక మనకి ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటాయి, మనకి కన్సిడర్ ద హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇస్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇస్ ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి a3x ప్లస్ b3y ప్లస్ c3z ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ లో మార్చుకుంటే ఏమవుతుంది, ax ఇస్ ఈక్వల్ టు 0. ఎలా తీసుకుంటున్నామండి, ax ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతే ఏమవుతుంది, మనకి అయితే ట్రివియల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లేదంటే నాన్ ట్రివియల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే మనం ax ఇస్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఏ అనేది ఏంటి, కోషియన్ మ్యాట్రిక్స్. సో కోషియన్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ x కోషన్స్ ఏంటి, a1 a2 a3, y కోషన్స్ కి వచ్చేటప్పటికి b1 b2 b3, z కోషన్స్ కి వచ్చేటప్పటికి c1 c2 c3. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, x y z. ఆ XYZ అనేది మనం ఎలా తీసుకుంటాము, క్యాపిటల్ X గా తీసుకుంటాం. ఇక మనకి రైట్ సైడ్ మనం ఏం తీసుకుంటున్నాం, నల్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ 0 అనేది ఎలా తీసుకుంటాం, నల్ మ్యాట్రిక్స్. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ 3 హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే మనకి ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ax is equal to 0 నుంచి మనం సొల్యూషన్ అనేది ర్యాంక్ ఏ 3 అయితే సొల్యూషన్ అనేది ట్రివియల్ సొల్యూషన్ అవుతుంది. ట్రివియల్ సొల్యూషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, మనకి ఇఫ్ ర్యాంక్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3. సో ఏ అనేది ఏం తీసుకుంటాం, కోషియన్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. అదే మనకి నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, మనకి ర్యాంక్ ఏ అనేది లెస్ దాన్ 3. సో నాన్ ట్రివియల్ సొల్యూషన్ ని మనం ఇన్ఫైనైట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ గా తీసుకుంటాం. సో ఇక మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, ర్యాంక్ ఏ ఈజ్ లెస్ దాన్ 3. సో అయితే ఐదర్ 3 అవ్వాలి లేదంటే లెస్ దాన్ 3 అనేది అవ్వాలి. సో ర్యాంక్ ఏ 3 అయితే ట్రివియల్ సొల్యూషన్. సో ఆ ట్రివియల్ సొల్యూషన్ అంటే మనం ఏం తీసుకుంటాం, x ఇస్ ఈక్వల్ టు y ఇస్ ఈక్వల్ టు z ఇస్ ఈక్వల్ టు 0. ఇక మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటున్నాం అంటే మనకి ఇక్కడ ఏంటి, లెస్ దాన్ 3 అంటున్నాం కాబట్టి అన్నోన్స్ ఎన్ని, x y z, 3 అన్నోన్స్. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి ఎన్ని వస్తాయి, మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎనీ వాల్యూ అనేది k అనేది కన్సిడర్ చేసుకోవాలి. అంటే z ఇస్ ఈక్వల్ టు k నో, లేదంటే y ఇస్ ఈక్వల్ టు k నో, లేదంటే x ఇస్ ఈక్వల్ టు k నో, ఏదో ఒకటి మనం k గా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. అక్కడ k అనేది ఏం, మనకి ఎనీ రియల్ నెంబర్ గా తీసుకుంటాం. సో ఫస్ట్ ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యాంక్ ఏ 3 అయితే ట్రివియల్ సొల్యూషన్. ఆ ట్రివియల్ సొల్యూషన్ కూడా మనకి ఏమవుతుంది, x ఇస్ ఈక్వల్ టు y ఇస్ ఈక్వల్ టు z ఇస్ ఈక్వల్ టు 0. అదే ర్యాంక్ ఏ అనే 3 కాకుండా లెస్ దాన్ 3. సో లెస్ దాన్ 3 అంటే మనకి 2. సపోజ్ ర్యాంక్ 2 అయితే మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దీన్నే మనం ఎలా తీసుకుంటాం, మనం నాన్ ట్రివియల్ సొల్యూషన్. సో వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు మనకి, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్, నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఆర్ నాట్ అని అలా జనరల్ గా అడుగుతా ఉంటాడు. సో మనం వాడు ఏది ఇచ్చినా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి, ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సమ్ చూద్దామండి. ఫస్ట్ వన్,
ఫైండ్ ద నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఇఫ్ ఎనీ ఫర్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. సో ఇక వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నాన్ ట్రివియల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి మనకి, హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 2x plus 5y plus 6z is equal to 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి x minus 3y minus 8z is equal to 0. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 3x plus y minus 4z is equal to 0. సో ఇక మనం ఏం తీసుకోవాలి, ఆ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ax is equal to 0. సో ఇక మనకి a అనేది ఏంటి, మనకి కోషెంట్ మ్యాట్రిక్స్. సో ఇక మనకి x కోషన్స్ ఏంటి, మనకి 2 1 3. y కోషన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి మనకి 5 -3 1. z కోషన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి మనకి 6 -8 -4. నెక్స్ట్ ఇక మనకి ఫైండ్ ద సొల్యూషన్ అన్నాడు. అంటే ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x y z అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం ఎలా తీసుకుంటాం, ఇక్కడ వేరియబుల్ మ్యాట్రిక్స్ గా తీసుకుంటాం. ఆ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏంటి, క్యాపిటల్ X is equal to x y z. ఇక మనకి రైట్ సైడ్ ఏముంది, మనకి నల్ మ్యాట్రిక్స్ అనేది ఉంది. సో 0 0 0. సో వాడు ఇచ్చిన మనకి హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా రాసుకుంటాం, a ఇంటూ x is equal to 0. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి ఈ కోషెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి మనకి డైరెక్ట్ గా డెట్ కనుక్కోవడం. ఆ డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ 3 అవుతుంది. లేదు, ఇక మనం ఏం చేస్తాము, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో తెచ్చుకోండి. అంటే మనం ఏం చేయాలి, ఈ డయాగ్నల్ కిందున్న ఈ 3 ఎలిమెంట్స్ అంటే 1 3 1 ఆ ఎలిమెంట్స్ అనేవి ఏం చేయాలి, జీరోస్ గా మార్చుకోవాలి. ఒకటి ఏంటండి డెట్ కట్టుకోవడం, డిటర్మినెంట్ కట్టడం. రెండోది ఏంటి, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లోకి తెచ్చుకోవడం. సో ఆ 2 మెథడ్స్ మనం చేద్దామండి ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఈ డయాగ్నల్ కింద ఉన్న 3 ఎలిమెంట్స్, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్, ఆ 3 ఎలిమెంట్స్ ఏం అవ్వాలి, 0 అవ్వాలి. ఈ 3 ఎలిమెంట్స్ 0 అవ్వడానికి మనం ఏం చేస్తాము, బై యూజింగ్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేసుకుంటాం. సో ఏం చేస్తామండి, రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసుకుంటూ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లోకి మార్చుకుంటాం. సో ఇక మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి, ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి 2 5 6 2 5 6. సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి 1 -3 -8 1 -3 -8. థర్డ్ రోకి వచ్చేటప్పటికి 3 1 -4 3 1 -4. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఫస్ట్ రో ఎలిమెంట్ అనేది 1 అయితే మనకి మిగిలిన 2 ఎలిమెంట్స్ 0 అవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం మనం, R1 R2 రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఇంటర్చేంజ్ చేస్తే ఏమైంది, మనకి ఫస్ట్ రో వల్ల సెకండ్ రో అవుతుంది, సెకండ్ రో వల్ల ఫస్ట్ రో అవుతుంది. సో సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి 1 -3 -8. సెకండ్ ఫస్ట్ రో ఏంటి మనకి 2 5 6 3 1 -4. సో ఇక్కడ మనం ఏం చేసాము, R1 R2 ని రెండింటిని ఇంటర్చేంజ్ చేసాం. సో నెక్స్ట్ ఇక మనకి ఫస్ట్ ఎలిమెంట్ 1 అయిపోయింది. ఇప్పుడు మనం ఈ R1 అప్లై చేసుకుంటా సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ రెండింటిని 0 చేయాలి. ఇక్కడ ఎలిమెంట్ ఎంత ఉంది మనకి 2 అనేది ఉంది. అందుకే ఏం చేద్దాం, R1 ని 2 తో మల్టిప్లై చేసుకొని రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. అలాగే R3 లో ఎలిమెంట్ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి R1 ని 3 తో మల్టిప్లై చేసి రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి 0 వస్తుంది. సో ఇక మనం ఏం చేయాలి, R2 ని మార్చుకోవాలి, అలాగే R3 ని చేంజ్ చేయాలి. R2 లో ఎలిమెంట్ మనకి 2 ఉంది కాబట్టి R2 -2 R1 చేద్దాం. R1 ఏం చేసాం, 2 తో మల్టిప్లై చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. అదే విధంగా R3 ఇంప్లైస్ R3 -3 R1. సో ఇక మనం ఏం చేస్తాము, R2 ఎలిమెంట్స్ ఏంటండి 2 5 6. మనం 2 R1 అంటే R1 మొత్తాన్ని మనం ఏం చేయాలి, 2 తో మల్టిప్లై చేసుకోవాలి. సేమ్ అవుతుంది మనకి 2 ఇంటూ -3 అంటే -6, 2 ఇంటూ -8 అంటే ఎంత, -16. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో 2 - 2 అంటే 0. నువ్వు మైనస్ చేసినప్పుడు మనకి మైనస్ అల్ల ఏమవుతుంది, ప్లస్. ఇక మైనస్ అల్ల ప్లస్.
5 ప్లస్ 6 ఎంత 11, 6 ప్లస్ 16 ఎంత 22. అంటే సెకండ్ రో మనకి ఎలిమెంట్స్ ఏమొస్తున్నాయి, ఫస్ట్ రో మనం ఏం చేంజ్ చేయట్లా, అవి యాజ్ టీజ్ గా రాసుకోండి. 1 -3 -8. సెకండ్ మనం ఏం చేసాము, R2 - 2 R1 అంటున్నాం. సో మనకి R2 - 2 R1 అప్లై చేస్తే ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి 0, 11, 22. నెక్స్ట్ మనం ఏం చేయాలి, R3 ఇంప్లైస్ R3 - 3 R1 అంటున్నాం. ఇక మనకి R3 ఎలిమెంట్స్ ఏంటి, R3 ఎలిమెంట్స్ ఏంటి మనకి 3, 1, -4. మనం ఇక్కడ ఏం చేస్తాము 3 R1 అంటున్నాం. సో R1 మొత్తాన్ని 3 తో మల్టిప్లై చేయండమ్మా. సో ఫస్ట్ రో ఏంటి మనకి 1 -3 -8, 3 తో మల్టిప్లై చేస్తే ఏమైంది 3, 3 ఇంటూ -3 అంటే -9, 3 ఇంటూ -8 అంటే ఎంత మనకి -24. ఇప్పుడు నువ్వేం చేస్తావు, రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి ప్లస్ అల్లా మైనస్, మైనస్ అల్లా ప్లస్, మైనస్ అల్లా ప్లస్, సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. 3 - 3 అంటే ఎంత 0, 1 + 9 ఎంత 10, 24 - 4 అంటే ఎంత 20. అంటే R3 మనం ఎలా చేంజ్ చేసుకుంటాం, మనం R3 - 3 R1 అంటున్నాం. సో మనకి ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి 0, 10, 20. అయిపోయిందా. ఇప్పుడు నువ్వు సెకండ్ రో అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఎలిమెంట్ 0 అయిపోయింది. ఇక మనకి 11, 22 అంటున్నాం. అంటే సెకండ్ రో మొత్తాన్ని నువ్వు దేంతో డివైడ్ చేసుకోవచ్చు 11 తో డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 1, 2. నెక్స్ట్ R3ని అబ్జర్వ్ చేయి. R3 లో మనకి ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఏమైంది 0 అయిపోయింది. ఇక్కడ ఎంత ఉంది 10, ఇక్కడ ఎంత ఉంది 20. ఈ థర్డ్ రో మొత్తాన్ని మనం 10 తో డివైడ్ చేసుకున్నామే అనుకోండి, ఎలిమెంట్స్ ఏమొస్తాయి 0, 1, 2 అనేవి వస్తాయి. అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం R2ని 11 తో డివైడ్ చేసుకోవాలి, R3ని 10 తో డివైడ్ చేసుకోవాలి. సో ఏం చేద్దామండి, R2 ఇంప్లైస్ R2/11. అదే విధంగా R3ని ఏం చేద్దాం 10 తో డివైడ్ చేద్దాం, R3/10. మనం ఫస్ట్ రోని ఏం చేంజ్ చేయట్లేదు, అవి యాజ్ టీజ్ గా తీసేసుకుందాం. ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి 1 - 3 -8, 1 - 3 -8. R2ని మనం ఏం చేస్తాము 11 తో డివైడ్ చేసుకుంటున్నాం. సో 11 తో డివైడ్ చేస్తే ఏమైంది 0, 11/11 అంటే 1, 22/11 అంటే ఎంత 2. అంటే సెకండ్ రో ఏమవుతుంది మనకి 0, 1, 2. నెక్స్ట్ థర్డ్ రో ఏం చేస్తాం, మనం 10 తో డివైడ్ చేసుకుంటున్నాం. 0, 10/10 అంటే 1, 20/10 అంటే 2. అంటే R3 కూడా ఏమవుతుంది మనకి 0, 1, 2. ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే R2, R3 రెండు నీకు ఎలా ఉన్నాయి ఐడెంటికల్ గా ఉన్నాయి, అంటే రెండు సేమ్ రోస్ గానే ఉన్నాయి. అందుకే ఇక మనకి ఏంటండి సిన్స్ R2 అండ్ R3 రెండు నీకు ఎలా ఉన్నాయండి సేమ్ గా ఉన్నాయి. కాబట్టి 2 రోస్ నీకు ఐడెంటికల్ గా ఉన్నాయి అంటే దాని డెట్ వాల్యూ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. డెట్ 0 అయిందంటే ర్యాంక్ అనేది 3 అవుతుందా. ఇక మన దీని ఆర్డర్ ఎంత 3/3. కానీ ఇక్కడ రెండు రోస్ నీకు ఎలా ఉన్నాయి సిమిలర్ గా ఉన్నాయి, ఐడెంటికల్ గా ఉన్నాయి. అంటే ర్యాంక్ ఏ అనేది ఏమవుతుంది డెట్ ఏ అనేది ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు 0. సో ర్యాంక్ ఏ అనేది ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు 3. ర్యాంక్ ఏ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 3. సో నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇంకా కంపల్సరీ ఏమవుతుంది లెస్ దాన్ 3 అవుతుంది. సో లెస్ దాన్ 3 అయితే మనకి సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఏమవుతాయి నాన్ ట్రివియల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము R2 ఇంప్లైస్ R2 - R3 చేద్దాం. ఏం చేస్తామండి R3ని చేంజ్ చేసుకుందాం, R3 - R2. అప్పుడు మనకి ఎలిమెంట్స్ ఏమవుతాయి, ఫస్ట్ లో మనం ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి అది యాజ్ టీజ్ గా తీసుకుందాం. R2ని కూడా మనం మార్చుకోవట్లా 0, 1, 2. R3ని ఏం చేస్తాము R3 - R2 చేస్తాం. అంటే 0 - 0 ఎంత 0, 1 - 1 అంటే 0, 2 - 2 అంటే 0. అవునా. అంటే థర్డ్ రో మొత్తం కంప్లీట్ గా ఏమైంది 0 అయిపోయింది. డెట్ అనేది ఏమైంది మనకి నాట్ ఈక్వల్ టు 0. డెట్ అనేది ఇక మనకి ఇజ్ ఈక్వల్ టు 0. ఇక డెట్ అనేది ఏంటంటే క్లియర్లీ 0 కాబట్టి ర్యాంక్ అనేది ఏంటి మనకి నాట్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి థర్డ్ రో అనేది ఏంటి మనకి కంప్లీట్ గా 0 రో అయిపోయింది. అందుకే ఇక్కడ మనం ఏం చేద్దాము సబ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుందాం.
సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. సో మనకి 3/3 లో మనకి సబ్ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది 2/2 మ్యాట్రిక్స్ అనేది అవుతుంది. సో అందుకే ఏం చేద్దాము, ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేయండి, ఇంకేం మిగులుతుంది, లేదంటే ఈ 1 అనేది తీసేయండి, ఏం మిగులుతుంది ఇక్కడ -3 -8 1 2. ఇప్పుడు దీని డెట్ వాల్యూ ఎంత, -3 × 2 అంటే ఎంత అవుతుంది మనకి -6, వాల్యూ ఎంత -6, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్, 8 × 1 అంటే ఎంత మనకి 8. సో -6 + 8 అంటే ఎంత మనకి 2, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో మనకి ర్యాంక్ ఏ అనేది 3 అవ్వలేదు, మనం ఏం చేసాము సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, అట్లీస్ట్ వన్ ఆఫ్ ఇట్ సబ్ మ్యాట్రిక్స్ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ అనేది ఏమవుతుంది 2 అవుతుంది. ఎందుకని దీని ఆర్డర్ ఎంత 2/2 కాబట్టి ర్యాంక్ అనేది మనకి 2. సో ర్యాంక్ 2 అయింది అంటే మనకి <3నేగా. సో మనకి ర్యాంక్ ఎంత అండి, ర్యాంక్ ఆఫ్ ఏ 2 విచ్ ఈస్ <3. సో మనకి ర్యాంక్ ఏ <3 అయితే సిస్టమ్ ఏమవుతుంది మనకి, సిస్టమ్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. వాడిచ్చిన ఈక్వేషన్స్ అనేవి ఏమవుతాయి మనకి నాన్ ట్రివియల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది ఇన్ఫైనైట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో దేర్ ఫోర్ ద సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో తెచ్చుకోగా వచ్చిన మ్యాట్రిక్స్ నుంచి తెచ్చుకోవాలి. మనకి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకి ఇదేనా, ఇక మనకి డయాగ్నల్ కింద ఉన్న 3 ఎలిమెంట్స్ 0 అని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, అంటే ఇది మనకి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ నుంచి మనం ఈక్వేషన్స్ ఏం తీసుకోవాలి, ఎక్స్ టర్మ్ ఏంటి ఇక్కడ 1, వై టర్మ్ ఏంటి -3, జెడ్ టర్మ్ ఏంటి -8. అంటే ఈ ఐ అనే ఈక్వేషన్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు x -3y -8z is equal to 0. ఎందుకని మనకి ఏం తీసుకున్నాం హోమోజీనియస్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి is equal to ఏంటి మనకి 0. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి ఎక్స్ టర్మ్ ఏమైనా ఉంది ఇక్కడ 0 అంటే ఎక్స్ టర్మ్ లేదు, వై టర్మ్ ఎంత 1, నెక్స్ట్ జెడ్ టర్మ్ ఏంటి 2 అంటే ఇక మనకి ఈక్వేషన్ ఏమవుతుంది మనకి y + 2z is equal to 0. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ. అంటే మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి 3 అన్నోన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మన దగ్గర ఉన్న ఈక్వేషన్స్ ఎన్ని 2 ఈక్వేషన్స్, అంటే మనం ఇక్కడ ఏదో ఒక వాల్యూ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏగా తీసుకోండి, సెకండ్ ఈక్వేషన్ బిగా తీసుకోండి, లెట్ z is equal to k. సో మనకి జెడ్ కేగా తీసుకోవాలని రూల్ అయితే లేదు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, y అయినా తీసుకోవచ్చు, x అయినా తీసుకోవచ్చు, దాని నుంచి మనం సింప్లిఫై చేసుకుంటాం. సో లెట్ z is equal to k. మనం z is equal to k తీసుకున్నాము అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకి y వాల్యూ ఏమవుతుంది -2z. సో z is equal మనం ఏం తీసుకున్నాం k గా తీసుకున్నాం కాబట్టి y వాల్యూ ఏమవుతుందండి -2k. సో y వాల్యూ ఎంత వచ్చింది -2k. ఎందుకని z అనేది k గా తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇంకేం కావాలి మనకి z వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, ఇంకేం కావాలి x వాల్యూ కావాలి కాబట్టి a అనే ఈక్వేషన్ నుంచి తీసుకుందాం. x -3 × y వాల్యూ ఎంత వచ్చింది మనకి -2k -8 × z వాల్యూ ఎంత మనకి k is equal to 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. -3 × -2 అంటే ఎంత 6k, -8k 6k -8k అంటే ఎంత -2k. అంటే x is equal to మనకి వాల్యూ ఎంత 2k. సో ఇక మనం z is equal to k తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది -2k వచ్చింది, అలాగే x వాల్యూ ఎంత మనకి 2k. సో దేర్ ఫోర్ x వాల్యూ 2k, y వాల్యూ -2k అండ్ z వాల్యూ k ఫర్ ఎవ్రీ k బిలాంగ్స్ టు r. అంటే మనం k అనేది మనం ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు కాబట్టి ఇక మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయింది అంటే మనకి ర్యాంక్ అనేది ఎంత అవ్వాలి <3 అవ్వాలి. సో <3 అంటే మనం ఏం వస్తుంది జనరల్ గా 2 అనే వస్తుంది. సో ర్యాంక్ ఏ 2 అయితే మనకి
ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే మనం హోమోజీనియస్ లో మనం ఏం తీసుకుంటాము, నాన్ ట్రివియల్ సొల్యూషన్. సో ఇక మనం ఏం తీసుకుంటున్నామండి, హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాము. దాని నుంచి మనకి రెండు కండిషన్, ఒకటి ర్యాంక్ ఏ 3 అయితే ట్రివియల్ సొల్యూషన్, x is equal to y is equal to z is equal to 0 అవుతుంది. అదే ర్యాంక్ ఏ అనేది మనకి 2 అయింది అంటే <3 అయింది. సో మనకి నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నాన్ ట్రివియల్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. సో అర్థమైందండి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, ఇంకో మెథడ్ కూడా చూద్దాం. నెక్స్ట్ సెకండ్ సమ్, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. సో ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటున్నాము, హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం. సో ఆ ఈక్వేషన్స్ ఏంటి మనకి, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 2x + 3y - z is equal to 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి x - y - 2z is equal to 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 3x + y + 3z is equal to 0. ఇక మనం ఏం చేద్దాము, ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఏంటో ఎక్స్ ఏంటో అలాగే నల్ మ్యాట్రిక్స్ ఏంటో తీసుకోవాలిగా. అందుకే ముందు నువ్వేం చేద్దాం, కోషన్ మ్యాట్రిక్స్ అనేది తీసుకో. సో కోషన్ మ్యాట్రిక్స్ ఏంటి, ఇక్కడ ఎక్స్ కోషన్స్ ఏంటి 2 1 3, వై కోషన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి 3 -1 1, జెడ్ కోషన్స్ కి వచ్చేటప్పటికి ఏంటి -1 -2 3. క్వశ్చన్స్ తీసుకున్నామా. నెక్స్ట్ వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వై జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి మనకి నల్ మ్యాట్రిక్స్. సో నల్ మ్యాట్రిక్స్ ఏంటి 0 0 0. ఇప్పుడు మనం ఆ 3 నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం తీసుకుంటాం, ఏ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కోషన్ మ్యాట్రిక్స్ ఏ యొక్క ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటేంటి అప్పర్ ట్రయాంగిల్ లో మార్చుకోవడం, ఇంకొకటి ఏంటి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ ఏం చేయాలి, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లోకి తెచ్చుకోవాలి. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో తెచ్చుకోవాలంటే ముందు ఏం చేద్దాం, ఈ R1 R2 రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు మీకు క్యాల్కులేషన్స్ అనేవి ఈజీగా అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామండి, సో ముందు ఏ మ్యాట్రిక్స్ తీసుకోండి. సో వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అనేది ఏంటి మనకి, ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి 2 3 -1 2 3 -1, సెకండ్ ఎలిమెంట్స్ ఏంటి 1 -1 -2 1 -1 -2, థర్డ్ లో ఎలిమెంట్స్ ఏంటి 3 1 3 3 1 3. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో తెచ్చుకోవాలి. అంటే ఏం చేద్దాము, ఈ డయాగ్నల్ కిందున్న అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 అవ్వాలి. సో డయాగ్నల్ కింద 3 ఎలిమెంట్స్ 0 అవ్వాలి. కాబట్టి ముందుగా మనం ఏం చేద్దాము, ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ 1 అయ్యేటట్టు చూసుకుందాం. అంటే ఏం చేద్దాం, R1 ఇంటర్చేంజ్ R2. ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ రో రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది 1 -1 -2, సెకండ్ రో వచ్చేటప్పటికి 2 3 -1, థర్డ్ రోకి వచ్చేటప్పటికి 3 1 3. అయిపోయిందా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1ని అప్లై చేసుకుంటా ఈ సెకండ్ ఎలిమెంట్ ఈ 3 ఎలిమెంట్ రెండు ఏమవ్వాలి 0 అవ్వాలి. అందుకే ఏం చేద్దాం, R2 ఇంప్లైస్ R2 - 2 R1. ఎందుకని R1 నీకు 1ని 2తో మల్టిప్లై చేసుకుంటే ఏమైంది 2 2 - 2 అంతా 0, మనకి ఈ ఎలిమెంట్ ఏమవ్వాలి 0 అవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా R3 - 3 R1. ఫస్ట్ మనం ఏమైనా చేంజ్ చేస్తామా, చేంజ్ చేయట్లేదు కాబట్టి అవి యాస్టీస్ గా రాసుకోండి 1 -1 -2. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, R2 ఇంప్లైస్ R2 - 2 R1 అన్నాం. సో R2 లో ఎలిమెంట్స్ ఏంటి మనకి, ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ 2 3 -1. నెక్స్ట్ ఏం చేస్తాం మనం 2 R1 అని అంటే R1 మొత్తాన్ని నువ్వు ఏం చేయాలి 2తో మల్టిప్లై చేసుకోవాలంటే ఏమైంది 2 R1 ఇంప్లైస్. సో R1ని 2తో మల్టిప్లై చేయండి అమ్మా 2 - 2 -4. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వేం చేస్తున్నావు
మైనస్ చేస్తున్నావు. సో మైనస్ చేసిన సింబల్స్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. 2 - 2 ఎంత 0, 3 + 2 అంటే 5, -1 + 4 అంటే ఎంత 3. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమవుతాయండి 0, 5, 3. నెక్స్ట్ R3 × R3 - 3 R1 అన్నావు. అంటే ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి, R3 ఎలిమెంట్స్ ఏంటి మనకి 3, 1, 3, 3, 1, 3. -3 R1 అన్నా అంటే ఈ R1 మొత్తాన్ని నువ్వేం చేయాలి 3తో మల్టిప్లై చేసుకోవాలి. సో 3 R1. సో 3 × -1 అంటే ఎంత -3, 3 × -2 అంటే -6. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వేం చేస్తున్నావు మైనస్ చేస్తున్నావు. సో మైనస్ అల్ల ఏమవుతుంది ప్లస్, మైనస్ అల్ల ప్లస్. 3 - 3 అంటే ఎంత 0, 1 + 3 అంటే ఎంత 4, 3 + 3 6 అంటే 9. అంటే థర్డ్ రో ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి మనకి 0, 4, 9. మనకేం కావాలి డయాగ్నల్ కింద ఉన్న 3 ఎలిమెంట్స్ 0 అవ్వాలి. మనకి డయాగ్నల్ కింద ఉన్న ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే 0 అయింది. అంటే ఇంకేం అవ్వాలి ఈ R3లో సెకండ్ ఎలిమెంట్ అనేది 0 అవ్వాలి. ఇది 0 అవ్వడానికి మనం ఏం అప్లై చేయాలి R2ను మాత్రమే అప్లై చేసుకోవాలి. R2లో ఎలిమెంట్ ఎంత ఉంది ఇక్కడ 5 ఉంది కాబట్టి ఏం చేద్దాం ఈ R3ని 5తో మల్టిప్లై చేద్దాం, R2ని 4తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 4 × 5 ఎంత 20, 5 × 4 ఎంత 20. 20 - 20 చేసామే అనుకోండి ఏమవుతుంది 0 అవుతుంది. అంటే నువ్వు ఈ రెండు ఎలిమెంట్స్ అప్లై చేయడానికి R1 యూస్ చేసుకున్నావు, ఈ ఎలిమెంట్ 0 అవడానికి నువ్వు R2ను మాత్రమే యూస్ చేసుకోవాలి. ఆ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ 0 అవడానికి ఫస్ట్ రో, సెకండ్ కాలంలో 0 అవడానికి సెకండ్ రో అప్లై చేసుకోవాలి అన్న కండిషన్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి R3లో సెకండ్ ఎలిమెంట్ 0 అవ్వాలి కాబట్టి R3 ఇంప్లైస్ ఇక 4 ఉంది కాబట్టి దీని 5తో 5 R3 - 4 R2. R3ని 5తో మల్టిప్లై చేస్తావు, R2ని 4తో మల్టిప్లై చేసుకుంటున్నాం. సో మనం R3ని మాత్రమే చేంజ్ చేస్తున్నాం కాబట్టి R1 R2 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. 1 - 1 - 2, 1 - 1 - 2. సెకండ్ ఎలిమెంట్స్ ఏంటి 0, 5, 3, 0, 5, 3. నెక్స్ట్ థర్డ్ రో మనం ఏం చేస్తాము 5 R3 అంటున్నాం. సో 5 R3 అంటే R3 మనం ఏం చేయాలి 5తో మల్టిప్లై చేసుకోవాలి. సో 0, 4 × 5 ఎంత 20, 9 × 5 ఎంత 45. సో ఎలిమెంట్స్ ఏంటంటే ఇక్కడ 0, 20, 45. నెక్స్ట్ ఏం చేస్తావు 4 R2 అంటే సెకండ్ రో మొత్తాన్ని నువ్వు దేంతో మల్టిప్లై చేయాలి 4తో మల్టిప్లై చేయాలి. సో 4 R2. సో 0, 4 × 5 ఎంత 20, 4 × 3 ఎంత 12. ఇప్పుడు ఏం చేస్తావు రెండింటిని మైనస్ చేయి. సో మైనస్, 0 - 0 అంటే 0, 20 - 20 0, 45 లోంచి 12 తీసే ఎంత మనకి అప్పుడు 33. అంటే థర్డ్ రో ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి మనకి 0, 0, 33. ఇప్పుడు నీకు ఈ డయాగ్నల్ కింద ఉన్న 3 ఎలిమెంట్స్ 0 అయిపోయినాయా అవ్వలేదా 0 అయిపోయింది. అంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో తెచ్చుకున్నాం. ఇప్పుడు దీని డెట్ వాల్యూ ఎంత డెట్ ఏ = మనకు ఆల్రెడీ ఈ 2 ఎలిమెంట్స్ 0 అయిపోయినాయి కాబట్టి ఈ 1కు మాత్రమే డెట్ కట్టుకుంటే చాలు. అంటే ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఇంకా మిగిలింది ఏంటి మనకి 5, 3, 0, 33. ఇప్పుడు దీని డెట్ ఫైండ్ అవుట్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి 1 × 5 × 33 అంటే ఎంత మనకి 165 మైనస్ 0 × 3 అంటే ఏమవుతుంది 0. అంటే వాల్యూ ఎంత అండి 165. సో 165 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. మనం దేనికి కట్టాము ఈ 3/3 మ్యాట్రిక్స్ కి మనం డెట్ కట్టాం. సో డెట్ అనేది ఏమైంది నాట్ ఈక్వల్ టు 0 అయింది. అంటే ర్యాంక్ ఏ ఎంత మనకి దీని ఆర్డర్ ఎంత 3/3 కాబట్టి ర్యాంక్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3. సో ర్యాంక్ ఏ 3 అయింది అంటే మనకి హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ లో మనకి సిస్టమ్ అనేది ఏమవుతుంది ట్రివియల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దేర్ఫోర్ ద సిస్టమ్ హ్యాస్
సిస్టమ్ హ్యాస్ ట్రివియల్ సొల్యూషన్. సో ట్రివియల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయింది. సో ట్రివియల్ సొల్యూషన్ అంటే మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇందా సమ్మేన్ మనకి ర్యాంక్ అనేది 2 వచ్చింది. అక్కడ సొల్యూషన్ అనేది ఏంటి మనకి నాన్ ట్రివియల్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయింది. ఇక మనకి ర్యాంక్ అనేది ఏంటి 3 కాబట్టి సొల్యూషన్ అనేది ఏంటి ట్రివియల్ సొల్యూషన్ కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ వై ఇజ్ ఈక్వల్ జెడ్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది 0. ఎందుకని ఒకసారి చూడండి, మనకి ఈక్వేషన్స్ ఏంటి మనకి ఎక్స్ మైనస్ వై మైనస్ 2z ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటండి ఎక్స్ మైనస్ వై మైనస్ 2z ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5y ప్లస్ 3z ఇజ్ ఈక్వల్ టు 0. 5y ప్లస్ 3z ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక z టర్మ్ కూడా ఏంటి మనకి 33z ఇజ్ ఈక్వల్ టు 0. అవునా, 33z 0 అయిందంటే z వాల్యూ ఏమవుతుంది 0. ఇక్కడ z ఇజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y వాల్యూ కూడా ఏమవుతుంది 0. నీకు x y వాల్యూ z వాల్యూ రెండు 0 కాబట్టి x కూడా ఏమవుతుంది 0. అందుకే ఇక మనం డైరెక్ట్ గా ఏం తీసుకుంటాం, ర్యాంక్ 3 కాబట్టి మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది x ఇజ్ ఈక్వల్ టు y ఇజ్ ఈక్వల్ టు z ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. సో ఇక మనకి ర్యాంక్ ఎంత వచ్చిందండి 3 వచ్చింది కాబట్టి మనకి సొల్యూషన్ అనేది ఏంటి ట్రివియల్ సొల్యూషన్ కాబట్టి మనకి x ఇజ్ ఈక్వల్ టు y ఇజ్ ఈక్వల్ z ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి 0. సో ఇక మనం ఏం చేసాము, హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇక మనం ఎన్ని మెథడ్స్ ఫాలో అవ్వచ్చు, 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఒకటి అప్పర్ ట్రయాంగిల్ లోకి మార్చుకోవడం, ఇంకొకటి డెట్ అనేది మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందా మనం ఏం చేసాము, అప్పర్ ట్రయాంగిల్ లో మార్చుకొని డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేద్దాము, డైరెక్ట్ గా డెట్ తీసుకొని ఆ ర్యాంక్ అనేది మనకి ర్యాంక్ 3 వచ్చిందా లేదంటే లెస్ దాన్ 2 వచ్చిందా అనేది చెక్ చేసుకుందాం. సో వాడు ఇచ్చిన హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఏంటండి, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ ప్లస్ 2y మైనస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 2x ప్లస్ వై ప్లస్ 3z ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ కావాలి అంటే ముందు ఆ ఇచ్చిన హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఎలా తీసుకుంటాం, ax ఇజ్ ఈక్వల్ టు 0. అందుకే ముందుగా నువ్వేం తీసుకోవాలి, కోషన్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవాలి. సో ఇక మనకి ఏ అనేది ఏంటి, ఎక్స్ కోషన్స్ ఏంటి మనకి 1 1 2 1 1 2. సెకండ్ ఈక్వేషన్ లో మనకి y కోషన్స్ ఏంటి మనకి -1 2 1. థర్డ్ ఈక్వేషన్ మనకి z కోషన్స్ ఏంటి మనకి 1 -1 3. నెక్స్ట్ ఇక మనకి వేరియబుల్ మ్యాట్రిక్స్ x అనేది ఏంటి మనకి x y z. రైట్ సైడ్ మనకి ఏముంది మనకి నల్ మ్యాట్రిక్స్ కాబట్టి 0 0 0. అంటే వాడిచ్చిన హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం తీసుకుంటాము, ax ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ అనే మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే మనం ఏం తీసుకుందాము, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి 1 -1 1 1 -1 1. నెక్స్ట్ 1 2 -1 1 2 -1. నెక్స్ట్ 2 1 3 2 1 3. సో ఇక మనం ఏం చేయాలండి, 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఒకటి అప్పర్ ట్రయాంగిల్ లో మార్చుకోవడం, లేదు డైరెక్ట్ గా ఏ అనే మ్యాట్రిక్స్ కి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. సో ఏం చేద్దామండి, డైరెక్ట్ గా డెట్ మెథడ్ అప్లై చేద్దాం. సో మనం మ్యాట్రిక్స్ కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి మనకి ప్లస్ మైనస్ ప్లస్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి 1. ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, మనకి మిగిలింది ఏంటి 2 -1 1 3. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏముంది మనకి -1. ఫార్ములాలో మనకి ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది +1. ఇప్పుడు ఈ -1 ఉన్న రో కాలం తీసేయండి, మనకి మిగిలింది ఏంటి 1 -1 2 3. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి మనకి 1. థర్డ్ ఎలిమెంట్ ఏంటి 1.
ఇప్పుడు ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలింది ఏంటి మనకి 1 2 2 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది మనకి 1 ఇంటూ దీని డెట్ వాల్యూ ఎంత 2 ఇంటూ 3 అంటే 6 మైనస్ 1 ఇంటూ -1 అంటే ఏమవుతుంది -1. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +1. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 3 3 మైనస్ -1 ఇంటూ 2 అంటే -2 ప్లస్ 1 ఇంటూ దీని డెట్ వాల్యూ 1 ఇంటూ 1 అంటే 1 మైనస్ 2 ఇంటూ 2 అంటే ఎంత 4. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి అమ్మా 1 ఇంటూ ఇక మనకి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 6 ప్లస్ 1 అంటే ఎంత 7 7 ఇంటూ 1 అంటే 7 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 3 ప్లస్ 2 అంటే 5 5 ఇంటూ 1 అంటే 5. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 4 ఎంత -3 -3 ఇంటూ 1 అంటే ఎంత మనకి -3. ఇప్పుడు 7 ప్లస్ 5 అంటే 12 12 మైనస్ 3 అంటే ఎంత మనకి 9, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక మనం ఏం చేసాము వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ కి డైరెక్ట్ గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ డిటర్మినెంట్ అనేది ఏమైంది మనకి నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇప్పుడు మన దీని ఆర్డర్ ఎంత 3/3. సో 3/3 కాబట్టి ఆ డెట్ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ర్యాంక్ అనేది ఎంత 3. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అండి 3. సో ర్యాంక్ ఏ 3 అయ్యింది అంటే సిస్టమ్ ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది ట్రివియల్ సొల్యూషన్. ద సిస్టమ్ హ్యాస్ ట్రివియల్ సొల్యూషన్. సో ట్రివియల్ సొల్యూషన్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు మనం x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక మనకి ర్యాంక్ ఏ 3 అయితే మనకి సొల్యూషన్ అనేది ఏంటి ట్రివియల్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ కాబట్టి మనకి x వాల్యూ y వాల్యూ z వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఇక మనం ఎన్ని మెథడ్స్ ఫాలో అవుతున్నామండి 2 మెథడ్స్. మీ ఇష్టం ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఒకటేంటి మనకి డైరెక్ట్ గా వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ నుంచి కోషియెంట్ మ్యాట్రిక్స్ తీసుకొని డెట్ కట్టుకోవడం. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ ఏమవుతుంది 3 అవుతుంది కాబట్టి సొల్యూషన్ ఏంటి మనకి ట్రివియల్ సొల్యూషన్. ఎక్స్ వై జెడ్ వాల్యూ అనేది ఏమవుతుంది 0. ఇంకొక మెథడ్ ఏంటి మనకి ఇంకొకటి ఏం చేసాం మనం వాడు ఇచ్చిన కోషియెంట్ మ్యాట్రిక్స్ నుంచి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో మార్చుకోవాలి. అంటే ఏం చేసాము ఈ డయాగ్నల్ కింద ఉన్న 3 ఎలిమెంట్స్ 0 అయ్యేటట్టు చేసుకున్నాం. ఎలా ఈ 2 ఎలిమెంట్స్ 0 అవడానికి ఫస్ట్ రో, ఈ లాస్ట్ ఎలిమెంట్ 0 అవడానికి సెకండ్ రో అప్లై చేసుకొని అప్పర్ ట్రయాంగిల్ లో మ్యాట్రిక్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు దీని డెట్ వాల్యూ ఏమైంది మనకి నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా మనకి ర్యాంక్ అనేది ఎంత 3 కాబట్టి సొల్యూషన్ అనేది ఏమైంది ట్రివియల్ సొల్యూషన్. సో ఇక మనం 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు, ఏదన్నా ఫాలో అవ్వచ్చు అండి. ఒకటి అప్పర్ ట్రయాంగిల్ లో మార్చుకోవడం, లేదంటే డైరెక్ట్ గా డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. సో నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దామండి. సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకోవాలి. సో వాడి క్వశ్చన్ లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా లేదు సాల్వ్ చేయమన్నా మనం ఏం చేయాలి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక వాడి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి మనకి ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి 2x ప్లస్ వై మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి 5x ప్లస్ 4y మైనస్ 9z ఈజ్ ఈక్వల్ టు 0. ఇక మనకి ఆ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు ఏ ఎక్స్ నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ అనేది ఏంటి మనకి ఎక్స్ క్వశ్చన్స్ ఏంటి మనకి 1 2 5, నెక్స్ట్ 1 1 4, నెక్స్ట్ ఏంటండి -2 -3 -9. నెక్స్ట్ ఏంటి మనకి ఇక వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏంటి ఎక్స్ వై జెడ్. నల్ మ్యాట్రిక్స్ ఏంటి మనకి 0 0 0. ఇప్పుడు మనం హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేస్తాము ఈ కోషియెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందుకే ఇక మనం ఏం తీసుకోవాలి ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకోండి. సో ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి 1 1 -2 1 1 -2. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఏంటి మనకి 2 1 -3.
2 1 minus 3. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ ఏంటి మనకి 5 4 minus 9. 5 4 minus 9. ఇప్పుడు ఇది ఏం చేద్దాం మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో మార్చుకుందాం. సో ఇక్కడ మనకి ఎలిమెంట్ ఎంత ఉంది 2, ఇక్కడ ఎలిమెంట్ ఎంత ఉంది 5. అంటే మనం ఈ 2 ఎలిమెంట్ 0 అవ్వాలని మనం ఏం అప్లై చేయాలి R1 నే అప్లై చేయాలి కాబట్టి R2 implies R2 minus 2R1. ఇక్కడ ఎలిమెంట్ ఎంత ఉంది 5 ఉంది. సో ఆ 5 0 అవ్వాలంటే మనం ఏం చేద్దాం R3 implies R3 minus 5R1. సో R1 మనం దేంతో మల్టిప్లై చేయాలి 5 తో మల్టిప్లై చేసుకోవాలి. మనం R1 ఏమైనా చేంజ్ చేస్తున్నామా చేంజ్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి 1 1 minus 2. సెకండ్ ఎలిమెంట్స్ ఏమన్నా మనం R2 minus 2R1 అంటున్నాం కాబట్టి R2 ఎలిమెంట్స్ ఏంటి మనకి 2 1 minus 3. 2R1 అంటే R1 మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేయండి. 2 into 1 ఎంత 2 2 minus 4. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వేం చేయాలి మైనస్ చేయాలి కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 2 minus 2 ఎంత 0. 1 minus 2 అంటే -1. -3 plus 4 అంటే ఎంత మనకి 1. అంటే సెకండ్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి మనకి 0 -1 1. నెక్స్ట్ అదే విధంగా R3 implies R3 minus 5R1 అంటున్నావు. R3 ఎలిమెంట్స్ ఏంటంటే ఇక్కడ 5 4 minus 9. R1 నువ్వు దేంతో మల్టిప్లై చేయాలి 5 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 5R1. సో ఎలిమెంట్స్ ఎంతకి మనకి 5 5 minus 10. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి మైనస్ చేయాలి కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 5 minus 5 ఎంత 0. 4 minus 5 అంటే -1 ప్లస్ 10 minus 9 ఎంత 1 అంటే 0 -1 1. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే మనకి సెకండ్ రో థర్డ్ రో రెండు నీకు ఐడెంటికల్ గా ఉన్నాయి చూడండి సిమిలర్ గా ఉన్నాయి రెండు రోస్. అందుకే ఏం చేద్దాం R3 implies R3 minus R2 చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి లాస్ట్ రో అనేది కంప్లీట్ గా 0 అయిపోతుంది. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లోకి మార్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకి 1 1 minus 2 0 -1 1. R3 minus R1 అంటున్నాం కాబట్టి 0 minus 0 ఎంత 0. -1 minus of -1 plus 1 కాబట్టి 0. నెక్స్ట్ 1 minus 1 ఎంత 0. అంటే లాస్ట్ రో మొత్తం కంప్లీట్ గా ఏమవుతుంది మనకి నల్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. రో మ్యాట్రిక్స్ అనేది నల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి దీనికి ర్యాంక్ అనేది ఏమవుతుంది క్లియర్లీ ర్యాంక్ ఏ ఏమవుతుందండి 2 విచ్ ఇస్ లెస్ దాన్ 3. సో ర్యాంక్ ఏ అనేది లెస్ దాన్ 3 అయింది మనకి. సిస్టమ్ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది మనకి సిస్టమ్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. సో నాన్ ట్రివియల్ సొల్యూషన్ కాబట్టి మనకి సొల్యూషన్ అనేది ఏమవుతుంది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ సొల్యూషన్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో తెచ్చుకున్న దీని నుంచి తీసుకోవాలి. సో దీన్ని క్యాపిటల్ I గా తీసుకోండి. సో I ఈక్వేషన్ నుంచి మనకి టర్మ్స్ అనేవి ఏమవుతాయి ఎక్స్ టర్మ్ ఎంత మనకి 1 y టర్మ్ ఎంత 1. నెక్స్ట్ z టర్మ్ కి వచ్చేటప్పటికి ఏంటి -2 -2z is equal to 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఎక్స్ టర్మ్ ఉందా 0. y టర్మ్ ఏంటి -1 కాబట్టి -y. z టర్మ్ కి వచ్చేటప్పటికి +1 అంటే ఈక్వేషన్ ఏమవుతుంది -y + z is equal to 0. మన దగ్గర ఉన్నవి 3 అన్నోన్స్ అంటే x y z ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఉన్నవి ఏంటి 2 ఈక్వేషన్స్ కాబట్టి ఇక మనం ఏం చేయాలి ఏదో ఒక వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి లెట్ z is equal to k. z is equal to k తీసుకుంటే మనకి y వాల్యూ కూడా ఏమవుతుంది k నే. సో మనకి y వాల్యూ z వాల్యూ రెండు వాల్యూస్ ఏమైనాయి k వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఏం కావాలి x వాల్యూ కావాలి. ఆ x అనేది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏ ఈక్వేషన్ నుంచి తీసుకోండి x. y వాల్యూ ఎంత అండి k. z వాల్యూ ఎంత k. సో మనకి k -2k అంటే ఎంత -k కాబట్టి x వాల్యూ కూడా ఎంత మనకి k. సో దేర్ ఫోర్ సొల్యూషన్ అనేది ఏముంది మనకి x is equal to k, y is equal to k అండ్ z వాల్యూ కూడా ఎంత వచ్చింది k ఫర్ ఎవ్రీ
కే బిలాంగ్స్ టు ఆర్. సో మనం ఎనీ రియల్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక మనకి సొల్యూషన్ అనేది ఏంటి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక మనం నేర్చుకున్నది ఏంటండి, హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాం. ర్యాంక్ ఏ 3 అయితే మనకి ఏమవుతుంది, ట్రివియల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అనేది 0. మనకి ర్యాంక్ ఏ అనేది లెస్ దాన్ 3 అయితే మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి నాన్ ట్రివియల్ సొల్యూషన్. సో దీంతో మీకు మ్యాథ్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.